Hi guys, welcome to my channel. Today my topic is about unit normal vector. Unit normal vector formula chiropa del phi by modulus of del phi. Del phi by modulus of del phi. Find the unit normal vector to the surface x cube plus y cube plus 3xyz equal to 3 at the point 1 comma 2 comma minus 1. ఇక్కడ 5 value x cube plus y cube plus 3xyz minus 3 equal to 0. del phi అంటే ఫార్ములా I bar rho phi by rho x plus j bar rho phi by rho y plus k bar rho phi by rho z. ఇప్పుడు I bar rho by rho x 5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అన్నింటిలో ఇప్పుడు I bar rho by rho x ఈ వాల్యూని xతో డిఫరెన్షియేట్ చేస్తే x క్యూబ్ 3x² ప్లస్ 3yz, వైతో చేస్తే 3y² ప్లస్ 3x, జెడ్తో చేస్తే ఈ రెండు కాన్స్టెంట్ కాబట్టి 0, -3 ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి 0. ఇక్కడ జెడ్తో చేస్తే xy 3xy కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తే జెడ్కి చేస్తే 1 కాబట్టి 3xy. ఇప్పుడు xyz ప్లేస్లో x ప్లేస్లో 1, y ప్లేస్లో 2, z ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు -3i బార్ ప్లస్ 9j బార్ ప్లస్ 6k బార్ వచ్చింది. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ డెల్ ఫై రావాలంటే రూట్ ఆఫ్ దీన్ని హోల్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. -3 హోల్ స్క్వేర్ 9 ప్లస్ 9 హోల్ స్క్వేర్ 8 ప్లస్ 6 హోల్ స్క్వేర్ 36. ఈ మూడింటిని యాడ్ చేసి 126 వచ్చింది. రూట్ 126 ఫార్ములా ఏంటి? యూనిట్ నార్మల్ వెక్టర్ del phi by modulus of del phi అంటే del phi వాల్యూ ఎంత? -3i బార్ ప్లస్ 9j బార్ ప్లస్ 6k బార్ బై రూట్ ఆఫ్ 126. Next topic is angle between two surfaces. Angle between two surfaces formula ఏంటిది? cos theta equal to del f into del phi by modulus of del f into del phi. Cos theta equal to del f into del phi by modulus of del f into del phi. Find angle between two surfaces. F equal to x square plus y square plus z square minus 3 and phi equal to x square plus y square minus z minus 3 at the point 2 comma minus 1 comma 2. అంటే ఈ టూ సర్ఫేసెస్కి యాంగిల్ కనుక్కోవాలి. ఫార్ములా తెలుసు కాబట్టి డెల్ ఎఫ్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ఎఫ్ రాసుకోవాలి. డెల్ ఎఫ్ అంటే ఐ బార్ రో బై రో ఎక్స్ ప్లస్ జే బార్ రో బై రో వై ప్లస్ కే బార్ రో బై రో జెడ్ ఇంటూ ఎఫ్. ఈ ఎఫ్ని లోపల మల్టిప్లై చేస్తే ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు ఎఫ్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసి అన్నింటిలో ఎఫ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఎక్స్తో ఉంది కాబట్టి పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై, పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే 2x 2y 2z. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఇచ్చారు 2 కామా మైనస్ 1 కామా 2 ఇచ్చారు కాబట్టి ఆ పాయింట్లో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్ ఎఫ్ వాల్యూ వచ్చే లోపల 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 4k బార్. ఇప్పుడు డెల్ ఫై వాల్యూ రావాలంటే సేమ్ ఐ బార్ రో ఫై బై రో ఎక్స్ ప్లస్ జే బార్ రో ఫై బై రో వై ప్లస్ కే బార్ రో ఫై బై రో జెడ్. 5 బదులు ఇచ్చిన 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ మైనస్ 3 అన్నిట్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై, పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే 2x 2y మైనస్ 1 వచ్చింది. ఎక్స్ పాయింట్ ఇచ్చే ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో -1, జెడ్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4i బార్ మైనస్ 2j మైనస్ k బార్. ఇప్పుడు డెల్ ఫై డెల్ ఎఫ్ డెల్ ఫై ఇచ్చింది. కాకపోతే మనకి మాడ్యులస్ ఆఫ్ డెల్ ఎఫ్ ఇంటూ డెల్ ఫై అంటే దీని వచ్చిన దాన్ని రూట్ వేసి హోల్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అంటే 4 స్క్వేర్ 16 ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4 స్క్వేర్ 16. ఈ మూడింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే రూట్ 36. రూట్ 36 వాల్యూ చేస్తే 6. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ డెల్ ఫై వాల్యూ చేసుకో 4 స్క్వేర్ 16 మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 1 స్క్వేర్ 1 రూట్ 21. ఇప్పుడు అన్ని వాల్యూస్ వచ్చింది కాబట్టి దీంట్లో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం.
cos theta equal to del phi value del f 4 I bar minus 2 j bar plus 4 k bar into del phi 4 I bar minus 2 j bar minus k bar by 6√21 అంటే modulus of del phi value del f సారీ ఇక్కడ దేనికి కనుక్కోవాలి ఫార్ములా షెల్ఫ్ cos theta equal to del f into del phi by modulus of del f into modulus of del phi. Modulus of del f modulus of del phi సబ్స్టిట్యూట్ చేస్తే modulus of del f 6 del phi √21 సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు cos theta ఈక్వల్ టు ఆల్రెడీ చెప్పాను ఐని ఐతోనే సబ్స్టిట్యూట్ మల్టిప్లై చేయాలి 16 జేని జేతోనే ప్లస్ 4 కేని కేతోనే మైనస్ 4 బై 6√21 4 క్యాన్సిల్. ఇప్పుడు 16 బై 6√21 2 8s are 2 3s are therefore cos theta equal to ఆన్సర్ చూడప్ప 8 by 3√21. ఇక్కడ ఫార్ములా గుర్తుంచుకుంటే ఈ ప్రాసెస్ ఈజీగా చేయొచ్చు. cos theta equal to del f into del phi by modulus of del f into modulus of del phi. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్థోగోనల్ కండిషన్. టూ సర్ఫేసెస్ ఆర్ ఆర్థోగోనల్. ఎప్పుడు మనం టూ సర్ఫేసెస్ ఆర్థోగోనల్ వెన్ theta equal to 90 degrees we can say that two surfaces are orthogonal and orthogonal condition is del phi into del f equal to 0. Find the values of a and b. ఇక్కడ a value b value find out చేయమంటున్నాను. if two surfaces 5x square minus 2yz minus 9x equal to 0 ax square y plus b z cube equal to 4 cut orthogonal at point 1,-1 2. అంటే ఇక్కడ ఆర్థోగోనల్ కండిషన్ ని బేస్ చేసుకొని ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన టూ సర్ఫేసెస్ ని ఫస్ట్ సర్ఫేస్ ఎఫ్ అనుకొని దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. సెకండ్ సర్ఫేస్ ఏమో 5 అనుకొని దీన్ని ఈక్వేషన్ 2 అనుకోవాలి. ఇక్కడ ఏబి వాల్యూస్ రావటం కోసం ఈ ఇచ్చిన పాయింట్ని సెకండ్ సర్ఫేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది ఏ మైనస్ ఏబి ప్లస్ 4 = 0. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు ఆర్థోగోనల్ కండిషన్ అంటే ఇక్కడ కట్ ఆర్థోగోనల్ అంటే ఆర్థోగోనల్ కండిషన్ యూజ్ చేయాలి. ఆర్థోగోనల్ కండిషన్ ఏంటి? del phi into del f equal to 0. del phi del f ఎలా కనుక్కోవాలో ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా చేశాను, కానీ మీరు ఎగ్జామ్లో అలా వేయకూడదు డైరెక్ట్. ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా వేసాను. del phi వాల్యూ ఐ బార్ del phi వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఐ బార్ రో బై రో ఎక్స్ ఇంటూ ఎఫ్ ప్లస్ జే బార్ రో బై రో వై ఇంటూ ఎఫ్ ప్లస్ కే బార్ రో బై రో జెడ్ ఇంటూ ఎఫ్. దాన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్స్ చేయాలి, వైతో జెడ్తో పార్షియల్ డిఫరెన్స్ చేసి ఎక్స్ వై జెడ్ ప్లేసెస్లో 1 ఎక్స్ వైలో 1 వై ప్లేస్లో -1 జెడ్ ప్లేస్లో 2. సేమ్ 5 కూడా అంతే చేస్తే -2ai ప్లస్ ఏజెడ్ బార్ ప్లస్ 12bk బార్. ఇక్కడ ఏమంటే ఆర్థోగోనల్ అంటే ఆర్థోగోనల్ కండిషన్ తీసుకో. ఆర్థోగోనల్ కండిషన్ ఫార్ములా ఏంటి? del phi into del f equal to 0. ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎలా మల్టిప్లై చేయమని చెప్పాను మీకు? ఐని ఐతోని -2a -4a ప్లస్ 24b. దీన్ని సాల్వ్ చేస్తే 6a - 24b = 0. కానీ ఇక్కడ ఏం అడిగారు మనని? ఫైండ్ ఏ ఆర్థోగోనల్ కండిషన్ యూజ్ చేస్తా ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి
థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఏ మైనస్ 8b ప్లస్ 4 ఈక్వల్ టు 0, 6a మైనస్ 24b ఈక్వల్ టు 0. ఏబి వాల్యూస్ రావడం కోసం థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఏబి వాల్యూ ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తాం. ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే ఇక్కడ మల్టిప్లై ఈక్వేషన్ 3 ఇంటూ 6, థర్డ్ ఈక్వేషన్ 6తో మల్టిప్లై చేస్తే 6a మైనస్ 48b ప్లస్ 24 ఈక్వల్ టు 0, 6a మైనస్ 24b ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. మైనస్ ప్లస్ మైనస్ 6a మైనస్ 6a క్యాన్సిల్, ప్లస్ 24 మైనస్ 48 మైనస్ 24b ప్లస్ 24 ఈక్వల్ టు 0. b మైనస్ 24b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24. మైనస్ 24 మైనస్ 24 క్యాన్సిల్ చేస్తే b వాల్యూ 1, b వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ కూడా కావాలి, ఆల్రెడీ b వాల్యూ 1 వచ్చింది. సబ్స్టిట్యూట్ b వాల్యూ ఇన్ థర్డ్ ఈక్వేషన్. 6a మైనస్ 24 ఇంటూ 1 ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషన్ కావాలి. ఫోర్త్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. 6a మైనస్ 24b ఈక్వల్ టు 0, b వాల్యూ 1, 6a ఈక్వల్ టు 24, a ఈక్వల్ టు 24 by 6, a ఈక్వల్ టు 4. దట్స్ ద ఫైనల్ ఆన్సర్. a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 1. ఆర్థోగోనల్ కండిషన్ మస్ట్ ఇంపార్టెంట్. del phi into del f equal to 0. Two surfaces are orthogonal when theta equal to 90 degrees. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.